ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ కు కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1 లో ఐఏఎంసీకు 3.5 ఎకరాలను కేటాయించారు. ఈ క్రమంలో ఈ భూ కేటాయింపులను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు భూ కేటాయింపులను రద్దు చేస్తూ తీర్పిచ్చింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ కు కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1 లో ఐఏఎంసీకు 3.5 ఎకరాలను కేటాయించారు. ఈ క్రమంలో ఈ భూ కేటాయింపులను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు భూ కేటాయింపులను రద్దు చేస్తూ తీర్పిచ్చింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ కు ఇచ్చినటువంటి భూ కేటాయింపుని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ కేటాయించినటువంటి భూమిని రద్దు చేస్తూ హైకోర్టు కొద్ది నిమిషాల క్రితమే తీర్పిచ్చింది. షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1 లో ఉన్నటువంటి ఐఏఎంసీ కోసం దాదాపు 3.5 ఎకరాలు భూమిని కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. భూమిని కేటాయించడంతో దీన్ని వ్యతిరేకంగా సవాల్ చేస్తూ హైకోర్టులో 2 పిల్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిల్ పైన విచారించినటువంటి న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సంస్థకు కేటాయించారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. 350 కోట్లు విలువ చేసేటువంటి భూమిని సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారనేటువంటి వాదనలు వినిపించడంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ కేటాయించినటువంటి భూమిని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇరువైపుల వాదనలో ఉన్న కోర్టు ఐఏఎంసీకు కేటాయించినటువంటి భూమిని రద్దు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి యోచనలో కూడా ఉన్నారు. మరి చూడాలి, ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు 350 కోట్లు విలువైనటువంటి భూమిని సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం తీర్పిచ్చిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.